హాయ్ అండి, అందరికీ రాజేష్ నేచర్ కిచెన్కి స్వాగతం. ఈరోజు రెసిపీ వచ్చేసి మిల్ మేకర్ పులావ్ అండి. సూపర్ టేస్టీగా ఉంటుందండి. అలాగే మిల్ మేకర్ మన హెల్త్కి కూడా చాలా మంచిది కదా. కూర కూడా అవసరం లేదండి, అలా రైతాతో తినేయచ్చు. రైతాతో సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉంటుంది. అందరూ తప్పకుండా ట్రై చేయండి. ఎలా చేయాలో చూద్దాము. మిల్ మేకర్ పులావ్ కోసం ఈ గ్లాస్తో 2 గ్లాసుల బాస్మతి రైస్ తీసుకున్నానండి. 2 సార్లు నీట్గా వాష్ చేసుకొని తగినంత వాటర్ వేసి అరగంట ముందు నానబెట్టి పక్కన పెట్టాను. ఆ తర్వాత మరుగుతున్న వాటర్లో 100 గ్రామ్స్ దాకా మిల్ మేకర్ వేసి 5 నుంచి 10 నిమిషాల పాటు పక్కనలా ఉంచేయాలి. అంటే లోపల వరకు మిల్ మేకర్ వాటర్ పీల్చుకోవాలన్నమాట. ఆ తర్వాత కూల్ వాటర్లో వేసుకోవాలి. కూల్ వాటర్లో వేసిన మిల్ మేకర్ని వాటిలో ఉన్న వాటర్ మొత్తం ఈ విధంగా పిండేసి వేరొక బౌల్లోకి వేయాలి. మొత్తం ఈ విధంగా పిండేసి పక్కన పెట్టుకున్న తర్వాత తగినంత పెరుగు, తగినంత కారం, పసుపు, అలాగే రుచికి సరిపడినట్టుగా సాల్ట్ వేసి మొత్తం కలిసే విధంగా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత స్టవ్పై ఒక మందపాటి బౌల్ పెట్టి తగినంత నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వాడడం వల్ల పులావ్కి మంచి రుచి వస్తుందండి. ఆ తర్వాత హోల్ గరం మసాలా వేయాలి. నేను ఇక్కడ 5-6 లవంగాలు, 2 యాలక్కాయలు, 2 ఇంచుల దాల్చిన చెక్క, మరాఠీ మొగ్గ, అనాస పువ్వు, చిన్న జాజికాయ ముక్క, అలాగే సాజీరా, కొద్దిగా బండ పువ్వు, 2 బిర్యానీ ఆకులు వేసి 1 నిమిషం పాటు ఫ్రై అయ్యాక సన్నగా తరిపెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, 7 పచ్చిమిర్చి ముక్కలు, తగినంత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చిదనం పోయేంత వరకు ఫ్రై చేయాలి. ఆ తర్వాత 2 మీడియం సైజ్ టమాటా ముక్కలు, 2 రెబ్బల కరివేపాకు, 1 గుప్పెడు కొత్తిమీర వేసి టమాటా మగ్గే వరకు ఫ్రై చేయాలి. టమాటా పూర్తిగా మగ్గిన తర్వాత కొద్దిగా కారం, తగినంత సాల్ట్, కొద్దిగా బిర్యానీ మసాలా వేసి మరొకసారి ఫ్రై చేయాలి. ఆ తర్వాత మ్యారినేట్ చేసి పెట్టుకున్న మిల్ మేకర్ వేసి మొత్తం ఒకసారి కలిసే విధంగా కలిపి మసాలా మొత్తం మిల్ మేకర్ పట్టేలాగా ఫ్రై చేయాలి. ఆ తర్వాత ఇక్కడ నేను బాస్మతి రైస్ తీసుకున్నాను కదా, అందుకని ఒక గ్లాస్కి గ్లాస్ వాటర్ తీసుకుంటున్నాను. ఈ వాటర్ని మరిగించి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత ఫ్రై అయిన మిల్ మేకర్లో నానబెట్టి పక్కన పెట్టుకున్న బాస్మతి రైస్ వేసి బియ్యం విరిగిపోకుండా ఒకసారి మొత్తం కలిసే విధంగా కలుపుకొని మరిగించిన వాటర్ బాస్మతి రైస్లో వేయాలి. వాటర్ మరిగించి వేయడం వల్ల అన్నం పొడి పొడిలాడుతూ వస్తుందండి. వాటర్ వేసిన తర్వాత ఉప్పు సరిపోయిందో లేదో ఒకసారి చూసుకొని మంట హై ఫ్లేమ్లో పెట్టి అన్నంలో వాటర్ మొత్తం దగ్గర పడేంత వరకు అలాగే ఉంచేయాలి. ఆ తర్వాత మంట లో టు మీడియం ఫ్లేమ్లో సెట్ చేసుకొని అన్నం మొత్తం ఈ విధంగా పొడి పొడిలాడుతూ అయ్యేంత వరకు ఉంచి స్టవ్ ఆపేయాలి. చూడండి అన్నం ఎంత బాగా కుక్ అయిందో. అన్నం పొడి పొడిలాడుతూ చక్కగా వచ్చిందండి. సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉంటుంది మిల్ మేకర్ పులావ్. కూర కూడా అవసరం లేదండి, చక్కగా రైతాతో తినేయొచ్చు. ఎప్పుడూ ఒకే రకంగా కాకుండా అప్పుడప్పుడు ఇలా మిల్ మేకర్తో డిఫరెంట్గా ట్రై చేయొచ్చు. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.